వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. జగన్ సీఎం అయ్యాక స్విచ్లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. విజయవాడ వేదికగా షర్మిల మీడియాతో మాట్లాడారు. నేటికి వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రజలకు అపారమైన అభిమానం, ప్రేమ ఉన్నాయని వ్యాఖ్యానించారు. భూతద్దం పెట్టి వెతికిన వైఎస్ లాంటి వారు పుట్టరని చెప్పుకొచ్చారు. వైఎస్ పేరు చెప్పుకుని జగన్ ఒక్క ఛాన్స్ అని పాదయాత్ర చేశారని అన్నారు. ఆయన సీఎం అయ్యాక స్విచ్లు నొక్కడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కేవలం స్విచ్లు నొక్కితే మళ్లీ సీఎంలు అవ్వలేరని కొంతమంది తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ మధ్య నాయకులు సీఎం అనగానే ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ రెండోసారి సీఎం అయ్యాక ప్రజల వద్దకని రచ్చబండకు వెళుతూ చనిపోయారని ప్రస్తావించారు. తండ్రి ఆశయాలను సాధిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న వారు ఆ తర్వాత ఆశయాలనే నాశనం చేశారని దుయ్యబట్టారు. నిన్న సిగ్గు లేకుండా వైసీపీ నేతలు ధర్నా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల ప్రభుత్వంలో భారాలు మోపిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక కూడా ప్రధాని మోదీ చెప్పినట్లుగా తల ఆడించారని విమర్శించారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి ఇంత దూరం వచ్చి ఈరోజు మిగతా పార్టీలలో ఎన్నో దెబ్బలు తిని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వైపు చూస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డ నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ పార్టీలో చేరటానికి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోంది. రాజశేఖర రెడ్డి గారు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఉన్నాడు కాబట్టి. ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు స్థానం సంపాదించుకున్నారు అంటే దానికి కారణం ఆయన ప్రజల మనిషి. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడు. ప్రజల గుండె చప్పుడు విన్నాడు. ప్రజలకు ఏమి అవసరమో అది కనుక్కున్నాడు. తర్వాత ప్రజలు ఆదరిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చేయాలనుకున్న మేలంతా కసితీర రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో ఏ పథకం రూపొందించినా అది అద్భుతంగా అమలు చేసి చూపాడు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ ఉన్నాడా అని వెతికితే ఎక్కడా కనిపించడం లేదు. భూతద్దం పెట్టుకొని వెతికినా రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ కనిపించడం లేదు. రాజశేఖర రెడ్డి గారి వారసులమని చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఒక పాదయాత్ర చేసేసి అధికారంలోకి వచ్చేసి గొప్ప మేడలు మిద్దలు కట్టుకుని ప్యాలెస్ లో బ్రతుకుతూ ఒక బటన్ నొక్కితే చాలు మేము ముఖ్యమంత్రి అయిపోతాము మళ్ళీ అని విశ్వసించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసులు కాలేదు. రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి అని తెలిసి నడుచుకున్న వాళ్ళే నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచడము అంటే దానికి అర్థం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మళ్ళీ నిలబెట్టడం. ఇది సులువైన పని కాదు. రాజశేఖర రెడ్డి గారు సులువుగా ముఖ్యమంత్రి కాలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు కష్టపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయ్యాను కదా అని ఊపిరి తీసుకొని మళ్ళీ ప్రజలకు కనిపించకుండా పోలేదు. ఈ మధ్య నాయకుల్లాగా ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత సొంత పార్టీ కాడర్ కాదు కదా, సొంత పార్టీ నాయకులకే, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకే అందుబాటులో లేకుండా ఉండని నాయకులను చూశాం. కానీ రాజశేఖర రెడ్డి గారి లాగా నిరంతరం ప్రజల మధ్యనే గడపాలి అనుకునే నాయకుడిని మళ్ళీ ఎప్పుడు చూస్తాం? వైసీపీ పాలనలో దళితులు, మహిళలు, బలహీన వర్గాలపై జరిగిన దౌర్జన్యాలను ప్రజలు ఎప్పటికీ మరువలేరని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. వీధి సుబ్రహ్మణ్యం హత్య ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచివేసిందన్నారు. దళితులపై కపట ప్రేమ నటించే జగన్మోహన్ రెడ్డి ఆనాడు బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని, పైగా నిందితులను అధికార పార్టీ ప్రోత్సహించారని, దీన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. విజయవాడ ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురై 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గద్దె అనురాధ అధ్యక్షతన సుబ్రహ్మణ్యం సంస్మరణ కార్యక్రమం నిర్వహించి వైసీపీ దళితులకు చేసిన ద్రోహాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీధి సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీధి సుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులపై జరిగిన దాడులు, హత్యలు
అవమాన ఘటనలు రాష్ట్ర చరిత్రలో మచ్చగా నిలిచిపోయాయని అన్నారు. వీధి సుబ్రహ్మణ్యం హత్య ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచివేసిందన్నారు. దళితులపై కపట ప్రేమ నటించే జగన్మోహన్ రెడ్డి ఆనాడు బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదని, పైగా నిందితులను అధికార పార్టీ ప్రోత్సహించారని, దీన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరన్నారు. కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్పై దాడి చేసి పిచ్చివాడని ముద్ర వేసి చనిపోయేలా చేశారన్నారు. గత వైసీపీ పాలనలో దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, యువతపై అక్రమ కేసులు, రాజకీయ కక్ష సాధింపులతో పాలన కొనసాగించారని విమర్శించారు. ఇదే రోజున గత వైసీపీ పాలనలో 22వ సంవత్సరంలో దళిత బిడ్డ వీధి సుబ్రహ్మణ్యం ఒక డ్రైవరు, ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవరు, అతన్ని దారుణంగా హత్య చేసినందుకు మరి ఈ రోజున మరణించటం జరిగింది. దానికి సంస్మరణగానే కాకుండా గత 5 సంవత్సరాల కాలంలో ఆనాడు మరి ఎంతోమంది దళిత బిడ్డల మీద దారుణాలు జరిగాయి. దాదాపుగా 200 మంది మరి వారిని మరణానికి కారణమయ్యారు. అంతేకాకుండా మనందరం కూడా తెలుసు, డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగారని కరోనా కాలంలో అతన్ని చేతులు వెనక్కి విరిచి కట్టి రోడ్డు మీద మరి బట్టలు ఊడదీసి మరీ లాక్కెళ్ళిన సందర్భాలు మనందరం కూడా చూసాం. అది చాలా బాధాకరమైన సంఘటన. మరి అతని మరణానికి, అతన్ని పిచ్చివాడి కింద ముద్ర వేసి అతని మరణానికి కారణమైంది. మరి ఆనాడు ఏదైతే ఈ సుబ్రహ్మణ్యం హత్య చేయటం అంటే వాళ్ళకి చాలా ఆటతో పని. మరి అతన్ని అదే కారులో తీసుకుని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి డోర్ డెలివరీ చేయటం అంటే మరి ఆ రోజున ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన్ని పోలేదు. అంతేకాకుండా ఇదే అనంతబాబుని తన వెంట తిప్పుకుని నడవటం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంత బాధ కలిగించిందో, మరి దళిత బిడ్డల రక్తం ఎంత మరిగిపోయిందో మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి అంతేకాకుండా ఎంతోమందిని అసలు మనం 1 కాదు 2 కాదు, డాక్టర్ అచ్చన్న, అదేవిధంగా దళితుడికి గుండు కొట్టించటం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం, ఇలా ఎన్నో కార్యక్రమాలు, దళిత మహిళల మీద అత్యాచారాలు చేయటం, తనకి కూతవేటు దూరంలో తన ఇంటి దగ్గరే మరి గ్యాంగ్ రేప్ జరిగితే ఈరోజు వరకు శిక్ష పడిన సందర్భాలు లేవు. మరి గుంటూరులో రమ్య అనే ఒక మహిళల్ని హత్య చేయడం, ఇలా ఈ విధంగా ఎన్నో రకాలుగా మరి మహిళలని, యువతని అందరినీ వేధించి వాళ్ళని మరి హత్యలు చేసిన సందర్భాలని మనందరం చూసాం. మరి అంతేకాకుండా మరి ఆ రోజున ఒక గులకరాయి కొట్టాడని తన శ్రీనివాస్ అని అతన్ని ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గించి అతని తల్లిదండ్రుల్ని ఎంతో బాధపెట్టిన సందర్భాలు కూడా మనందరం చూసాం. స్వాతంత్ర సమరయోధుడు, భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య నేటి యువతకు ఆదర్శప్రాయమని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి సత్యబాబు పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, పేద ప్రజల హక్కుల కోసం సుందరయ్య చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా మహంతిపురం రాఘవరెడ్డి రోడ్లోని భగత్ సింగ్ చలివేంద్రం వద్ద మజ్జిగ, సుగంధ జలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నా వాటిని తగ్గించే చర్యలు చేపట్టకుండా ఇంధన పొదుపు పేరుతో ప్రజలకు ఉచిత సలహాలు ఇవ్వడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త నిరసనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే పెరిగిన ఇంధన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రభుత్వం తక్షణ ఉపశమనం కల్పించాలని కోరుముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడ లేని విధంగా
పెట్రోల్ డీజిల్ మండుతున్నాయి. దాదాపు 3 రోజుల క్రితం పెట్రోల్ దగ్గర 113 రూపాయలు .65, డీజిల్ 101 రూపాయి .55. మళ్ళీ ఈరోజు తాజాగా పెట్రోల్ పై 90 పైసలు, తద్వారా అది మళ్ళీ 114 పై చేరుకుంది. మళ్ళీ డీజిల్ పైన 55 పైసలు, తద్వారా అది కూడా 103 రూపాయలు చేరుకుంది. ఇది ఈ రోజు రాష్ట్రం జరుగుతున్న ప్రజలపైన పడుతున్న భారం. ఇంకా అసలు పెరిగిన ధరల్లో రాష్ట్రంలో దాదాపు 10 కోట్ల మంది వాహనదారులకు భారం పడుతుంది. దాదాపు రాష్ట్రంలో 10 కోట్ల మందికి దాదాపు 10 కోట్ల పైగా వాహనదారులపైన భారం పడుతుంది. ఇంత దారుణం కూడా ఎక్కడా చూడలేదు. మామూలుగా పెట్రోల్ డీజిల్ ధరలపై ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చాలా వేదికలపైన చాలా మీటింగ్ లో చాలా తండ్రి కొడుకు పోటీ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో వచ్చిన బోర్డులు పెట్టారు, మీరు ఇక్కడ వెహికల్స్ మొత్తం అన్నిటి కూడా ఏదైతే కానీ జీబులు కానీ బస్సులు కానీ వెహికల్ కానీ బైకులు కానీ కార్లు కానీ అన్నిటి కూడా ఫుల్ ట్యాంక్ చేసుకోమండి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు అని చెప్పేసి మొత్తం టోటల్ గా ఆయన విపరీతంగా ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తానే ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ అన్ని మొత్తం టోటల్గా తగ్గిస్తాం, తద్వారా అన్ని ధరలు ఆంధ్రప్రదేశ్లో కంట్రోల్ ఉంటాయి. ఇది వాస్తవం, ఇది మేము చెబుతున్నామని చెప్పేసి చాలా క్లియర్ కట్గా ఆయన ఎలక్షన్ ముందు చిన్న అనేక మీటింగ్లో చెప్పిన మాట వాస్తవా కథను కూడా ప్రజలు గమనించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడేమంటాడంటే, ఇప్పుడు మనం ఇంధనం పొదుపు చేయాలా, కార్లు తిరగకూడదు, దగ్గర ప్లేస్ లో సైకిల్ వెళ్ళిపోండి, కారు పూలింగ్ చేసుకోండి, ఒకరోజు నో వెహికల్ డే ప్రకటించండి, నో వెహికల్ డే అని ప్రకటించండి వారంలో అని చెప్పేసి ఉచిత సలహాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం బాబు గారిని, ఈ రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ పైన ప్రజలపైన వాహనదారుల పైన ఆటో రిక్షాలు గాని జీబులు గాని క్యాబులు గాని బైక్స్ గాని చిన్న మధ్యతరగతి ఏదైతే కుటుంబాల వాళ్ళ పైన విపరీతంగా భారం పడుతుంది, వాళ్ళ మొయిలైన పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నా కానీ ఆయన మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్ వాడండి, అది ఒకరోజు నో వెహికల్ వాడండి అని చెప్పేసి ఈయన చంద్రబాబు నాయుడు ద్వంద్వ విధానాలకు అద్దం పడుతుంది. చంద్రబాబు నాయుడు దేశంలో ఎక్కడ లేని విధంగా అంటే దాదాపు 28 రాష్ట్రాల్లో 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. దీని ద్వారా ఏంటంటే ఫలితంగా రవాణా రంగంతో పాటు నిత్య అవసరాలు కూడా టోటల్ గా రేట్లు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు. సిపిఎం అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు పునరంకితం అవుతామని సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్ అన్నారు. ఆయిల్ పొదుపు కోసం నేడు కూటమి నేతలు సైకిల్ ఎక్కుతున్నారని, నాడు పార్లమెంటుకు ప్రతిరోజు సైకిల్పై వెళ్లిన ఘనత పుచ్చలపల్లి సుందరయ్యదేనని వారు స్పష్టం చేశారు. నిజాంపై పోరాడి 10,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించారని అన్నారు. సిపిఎం అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. బీసెంట్ రోడ్ మహంతి మార్కెట్ వద్ద పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. ఆయన నిబద్ధత, నిరాడంబరత స్ఫూర్తిదాయకమన్నారు. కూటమి నేతలు ఆయిల్ పొదుపు కోసం నేడు సైకిల్ ప్రయాణాలు చేస్తున్నారని, ఆనాడే పార్లమెంటుకు సైకిల్పై వెళ్లిన ఘనత సుందరయ్యదేనని వారు స్పష్టం చేశారు. నిజాం ప్రభుత్వంపై పోరాడి 10,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల భూములను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతోందని ధ్వజమెత్తారు. కొందరు సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమానికి పునరంకితం అవుతామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొని దివంగత సుందరయ్యకు ఘన నివాళులర్పించారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల మహానాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు కమ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి సందర్భంగా ఆయనకి విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం. ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, ఏనాటికి దేశ ప్రజల యొక్క హృదయాల్లో చిరస్మరణీయంగా ఆయన మిగిలిపోతారు. ఈ దేశంలో సాధారణ ప్రజలకి అండగా నిలుస్తున్నటువంటి ఎర్ర జెండా ఆద్యుడు సుందరయ్య గారు. ఈ రోజే కాదు, ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి సైకిల్ మీద తిరుగుతున్నారు. పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రోజు సైకిల్ మీద వెళ్లి కమ్యూనిస్టుల యొక్క నిరాడంబర జీవితాన్ని ఏంటో ఆయన చేసి చూపించారు. వీర తెలంగాణ విప్లవ పోరాటం, నైజాం నవాబుకి వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల మందికి పేదలకి భూములు పంచడంలో ఆ పోరాటం ముందుంది. కమ్యూనిస్టులు ముందున్నారు, సుందరయ్య గారు ముందు పాటు నిలబడ్డారు. ఆ రోజున పేదలకి జమీందారుల భూములు పంచితే ఈ రోజున ఉన్నటువంటి బీజేపీ పాలక పార్టీలు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల భూముల్ని పెద్దవాళ్ళకి కట్టబెడుతున్నారు. ఏమంటే
ఎకరం 99 పైసలకే ఇస్తాం, మీ ఇష్టం ఏంటి అని వాళ్ళ సొంత సొమ్ము, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు జనం సొమ్ముని వాళ్ళు దానం చేస్తున్నారు. అదే కాదు, దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం తప్పు చేసింది వాళ్ళు, శిక్ష మాత్రం ప్రజలు అనుభవించాలంట. ఇరాన్ మీద దాడి చేసింది అమెరికా, ట్రంప్ తప్పు చేస్తే ఇక్కడ జనం మనం ఎందుకు బలి అవ్వాలి? ఆ ట్రంప్ కి లొంగిపోయినటువంటి మోడీ తప్పు చేస్తే జనం వాళ్ళు బలి అవ్వాలా? పెట్రోల్ డీజిల్ 3 రూపాయలు పెంచాక మళ్ళీ వాళ్ళు రూపాయి పెంచారు, గ్యాస్ రేట్లు పెంచారు, కమర్షియల్ బండ 1300 రూపాయలు పెంచారు. ఇక సామాన్యులు ఎలా బతకాలి వాళ్ళు ఉన్న రేట్లో? వంటింట్లో నూనె కూడా తగ్గించాలంట, రైతులు ఎరువులు వాడకూడదంట, పెళ్లిళ్ళు అయితే మంగళసూత్రాలకు బంగారం కొనుక్కోకూడదంట. ఇవాళ పొదుపు చెప్తున్నారు, మందు మాత్రం బాగా తాగాలంట, ఎందుకంటే గవర్నమెంట్ ఖజానాకు రావాలంటే. దాన్ని ఎక్కడా తగ్గించమని చెప్పట్లా. ప్రజలకి ఇలా పొదుపు మంత్రం పేరుతో ప్రజల దృష్టిని మళ్లించి ప్రజల నెత్తిన భారాలేయటానికి కుట్ర పన్నుతూ ఉన్నారు. అందుకే వీటికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేది ఎర్రజెండా. సుందరయ్య గారి స్ఫూర్తితో రాబోయే కాలంలో ఉద్యమాలు మరింత ముందుకు తీసుకెళ్తాం. కార్మికుల హక్కులు కాపాడటానికి, చిరు వ్యాపారులకు హక్కులు కాపాడటానికి ఎర్రజెండా సుందరయ్య గారి స్ఫూర్తితో మరింత ముందుకు సాగుతాం. ఈ ఉద్యమాల్లో అందరూ కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తాం. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి. ప్రతి సంవత్సరం ఈ నగరంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కామ్రేడ్ సుందరయ్య గారి యొక్క స్మృతుల్ని నెమరవేసుకుని ఆ బాటలో పయనిస్తామని చెప్పనని ప్రతిజ్ఞ తీసుకునేటువంటి రోజు ఇది. అందుకనే ప్రతి సంవత్సరం నివాళులర్పిస్తూ మళ్ళీ తిరిగి ఆయన ఆశయ సాధన కోసం పునరంకితం అవుతామని చెప్పనని ప్రతిజ్ఞ తీసుకునేటువంటి రోజు ఇది. అందుకనే సుందరయ్య గారికి ఈ దేశంలో సుందరయ్య లాంటి వాళ్ళు పుట్టరు. భవిష్యత్తులో పుడితే అది ఆశ్చర్యమే. ఎందుకని అని అంటే సుందరయ్య గారికి ఉన్నటువంటి ఔన్నత్యం కానీ, ఆయన జీవితం కానీ, ఆయన గొప్పతనం కానీ, ఆయన నిస్వార్థపూరితమైనటువంటి సేవా తత్పరత కానీ ఎవరికీ, ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరికీ లేనటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అందుకనే సుందరయ్య ఈరోజు ఎర్రజెండాకి ఆద్యుడు, ఎర్రజెండాని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా దేవుడయ్యాడు. ఆయన కష్టజీవుల పాలిట దేవుడు, కష్టజీవుల పాలిట ప్రతినిధి. అందుకనే కామ్రేడ్ సుందరయ్య గారంటే అంత ప్రేమ. ఆయన జీవితం అప్పుడే ఆయన ఔన్నత్యానికి సంబంధించి చూస్తే, భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉండగా సుందరయ్య గారు ప్రతిపక్ష నాయకుడిగా రాజ్యసభలో ఉండేవారు. ఆయన సైకిల్ మీద వెళ్ళి తాళం వేసింది లాగి చూసుకొని పడిందో లేదో అని సైకిల్ క్యారేజీ మీద ఉన్నటువంటి ఫైల్స్ తీసుకుని పార్లమెంట్లో ఎంటర్ అవ్వగానే జవహర్లాల్ నెహ్రూ లేచి నిలబడి సుందరయ్య గారు కూర్చున్న తర్వాత జవహర్లాల్ నెహ్రూ కూర్చునేవాడు. ప్రజా రవాణా వ్యవస్థను విస్తృతపరచడం ద్వారా ఇంధనాన్ని గరిష్టంగా పొదుపు చేయవచ్చునని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఉయ్యూరు సాంబిరెడ్డి, ఎంవి ఆంజనేయులు సూచించారు. ప్రధాని సూచన మేరకు ప్రజాప్రతినిధులు కాన్వాయ్లో వాహనాలు తగ్గించినంత మాత్రాన పొదుపయ్యే ఇంధనం చాలా స్వల్పమని పేర్కొన్నారు. ప్రధాని సూచన మేరకు ప్రజాప్రతినిధులు కాన్వాయ్లో వాహనాలు తగ్గించినంత మాత్రాన పొదుపయ్యే ఇంధనం చాలా స్వల్పమని పేర్కొన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టు పెంచకుండా ప్రైవేట్ వాహనాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి తప్పు చేశారని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలకు, పట్టణాలకు రోడ్ల వ్యవస్థను మెరుగుపరిచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలని, పట్టణాల్లో సిటీ బస్సులు పెంచాలన్నారు. ఇవన్నీ పాటిస్తే వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గుతుందని, ఇంధన పొదుపులో రాష్ట్రం ముందంజలో ఉంటుందని స్పష్టం చేశారు. అసలు ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు పెడుతున్నటువంటిది వ్యక్తిగత వాహనాలు. ఈ వ్యక్తిగత వాహనాలు పక్కన పెట్టించే పరిస్థితి కనుక చేయగలిగితే, అంటే ఆ అవసరం లేకుండా పక్కన బలవంతాన్ని పెట్టించడం కాదు, అక్కడ దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కలగజేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్ని ప్రాంతాలకి విస్తరించి మొత్తం మీద సిటీలన్నింటిలో అన్ని నూక్ అండ్ కార్నర్కి సిటీ బస్సులు క్షుణ్ణంగా నడిపి, అలాగే గ్రామాలకు కూడా ఫ్రీక్వెంట్గా బస్సులు ఇవన్నీ కనుక నడిపితే వ్యక్తిగత వాహనాలు చాలా వరకు పక్కన పెడతారు. పక్కన పెడితే ఆటోమేటిక్గా ఇంధనం పొదుపు అవుద్ది. ఎంత పొదుపు అవుద్ది అన్నది కూడా మేము లెక్కే చెప్పాం. ఉదాహరణకు ఒక మోటార్ సైకిల్ సుమారుగా 40 కిలోమీటర్ల యావరేజ్ని వస్తుంది అనుకోండి. 40 కిలోమీటర్లు 40 మంది ఒక్కొక్కడు ద్విచక్ర వాహనం మీద వెళ్తే 40 లీటర్లు అవుద్ది. వాళ్ళు 40 కిలోమీటర్లు వెళ్ళడానికి ఒక్కొక్కరికి ఒక్కో లీటర్ చొప్పున. అదే 40 మంది బస్సులో వెళ్తే 13 లీటర్లే అవుద్ది. అంటే మొత్తం 27 లీటర్లు ఒక బస్సుకు ఆదా అవుద్ది. అంటే ఈ లెక్కన బస్సులు కొన్ని వందల ట్రిప్పులు, వేల ట్రిప్పులు తిరుగుతూ ఉన్నాయి. మన వేల బస్సులు ఉన్నాయి, కొన్ని వేల ట్రిప్పులు తిరుగుతూ ఉంటాయి.
ఈ తిరుగుతున్నప్పుడు ఇవి నిజంగా గనక క్యారీ చేయగలిగితే వాటి ఎంత ఎంత ఇంధనం ఆదా అవుతుంది? విపరీతంగా ఆదా అవుతుంది. అందువల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేటువంటిది డెవలప్ చేయాలి. మన రాష్ట్రంలో జరిగినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే 90ల తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేదాన్ని నెమ్మదిగా తగ్గించేసుకుంటూ వచ్చి చివరికి అసలు కొన్ని చోట్ల ఉన్న బస్సులు కూడా మాయమైపోయి చివరికి జనమంతా కూడా ఈ రోజున ప్రైవేట్ వాహనాల మీద, వ్యక్తిగత వాహనాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితిలోకి తీసుకొచ్చారు. వెస్టాసియా సంక్షోభానికి భారత ప్రధాని ప్రజలందరూ కూడా పొదుపు చర్యలు అమలు చేయండి అని ఇచ్చారు. ఇప్పుడు ఈ వెస్టేషియా యుద్ధం వస్తేనే పొదుపు చర్యలా? మామూలుగా అయితే భారతదేశంలో పొదుపు చర్యలు అనేవి అమలు చేయకూడదా? అది ఒక ప్రశ్న. అదేవిధంగా పొదుపు చర్యలు అనేవి చెయ్యాలి అంటే ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది పూర్తిగా ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక ఉంటే వ్యక్తిగతంగా 4 వాహనాల మీద ఖర్చు పెట్టే మొత్తంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో 50 మంది ప్రయాణం చేయొచ్చు. ఆ విధంగా 75% నుంచి 80% వరకు ఇంధనం పొదుపు అవుతుంది. కానీ మన వాళ్ళ దృష్టి దాని మీద లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచి ఆదా చేయాలని లేదు. అందరూ కూడా సెక్యూరిటీ తగ్గించుకోండి అంటున్నారు. నిజమే, 10 వాహనాల బదులు మేము 5 వాహనాలు పెట్టుకుంటున్నాం, మాకు ఇదివరకు 4 వాహనాల సెక్యూరిటీ ఉంది, 2 పెట్టామంటున్నారు. మరి సెక్యూరిటీ తగ్గిస్తే ఏంటి? ప్రమాదం అనేక అవతల వాడికి లేదు. ప్రమాదం ఉండదంటే సెక్యూరిటీ తగ్గించినా అనుకున్నారనుకో, అటువంటిప్పుడు ఇప్పటిదాకా అంత వేస్ట్ ఎందుకు చేశారు మీరు? అదొక పాయింట్. మరి ఈ విధంగా పొదుపు చర్యలు పాటించడానికి అది లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఉండాలి తప్పితే ఏదో 1 నెల, 2 నెలలు, 6 నెలలు షార్ట్ టర్మ్ ప్రాసెస్ అనేది ఎప్పటికీ కూడా సక్సెస్ కాదు. నేను తాగుతూ నన్ను తాగొద్దంటే ఎవడన్నా నవ్వుతాడనేది కూడా అర్థం కావట్లా. ఆయన పెన్ను 80-90 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఆయన జేబులో పెన్ను. ఇతర దేశస్తులు వస్తువులు వాడొద్దు, మన దేశం వాడమంటారు. ఆయన ఒంటి మీద ఉండే అన్నీ ఇతర దేశస్తులే, చెప్పులతో సహా. ఆయన డ్రెస్సు 15,000 ఒకసారి వేస్తాడు, తర్వాత తొడవడు. పొదుపు అంటే ఇదండి, నాకు అర్థం కావట్లేదు. అంటే జనం ఏమన్నా పిచ్చోళ్ళకి కనిపిస్తారంటే వీళ్ళకి నాకు అర్థం కావట్లా. ఈ సైకిల్ వేసుకొని తిరుగుతున్నారు ఎమ్మెల్యేలు. 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు ఆ నియోజకవర్గంతో తిరగమండి. అది ఉదాహరణ. ఒకరోజు పెట్టి ట్రాఫిక్ అంతా ఆ ఖర్చు అంతా లెక్కేస్తే ఈ పొదుపు కంటే ఎక్కువ అవుతామో. అందుకని ప్రజల కోసం నాటకం ఆడకుండా నిజంగా ప్రజల కోసం పొదుపుగా చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన చెప్పినవన్నీ ఆచరించడం మనకు అభ్యంతరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మా సంబేడ్ గారు చెప్పారు, సుందరయ్య గారు ఉదాహరణ. సైకిల్తోనే పార్లమెంట్కి వెళ్ళాడు ఆ కాలంలోనే. మీరు ఇప్పుడు క్యాన్వాస్తో వెళ్తున్నారు. ప్రజలు ఎన్నుకోబడి ప్రజలు మంచి వెళ్ళలేకుండా మీరు క్యాన్వాస్తో వెళ్ళు, అందులో ఒకటి తగ్గిస్తావా? పొదుపా లేకపోతే ఇది ఏమన్నా నాటకమా ప్రజల ముందు? అందుకని నిజంగా పొదుపు కోసం ప్రయత్నించండి. అది దేశానికి ఉపయోగం, మీకు కూడా విలువ ఉంటుంది. లేకపోతే నవ్వులు పాలవుతారనేది నా అభిప్రాయం. పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలో సిపిఎం నేతలు ఆయనకు ఘన నివాళులర్పించారు. అయోధ్య నగర్ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ సెంటర్లో సిపిఎం పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం మజ్జిగ పంపిణీని చేశారు. ఈ కార్యక్రమంలో 31, 32 డివిజన్ల కార్యదర్శులు యువి సుందర రామరాజు, జి నాగరాజు, డివిజన్ కమిటీ సభ్యులు జి మోతి, కె నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రావాలమ్మా.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.